నేను అడిగింది ఏంటంటే 2024 ఎలక్షన్స్ మేనిఫెస్టో అన్నీ రిలీజ్ అయినాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి రారు అంటున్నారు కొంతమంది. 160 రాదు కానీ 140 ప్లస్ వస్తుందండి. ప్లస్ ఎందుకు అన్నారు అంత నమ్మకం? ఆయన చేసే పనులే. ఆయన నమ్మించేది ఏంటి? ఒక బాబు 50 ఇంటికి ఒక వాళ్ళు ఉంటారు, ఎలాంటి మీరు పని చేయండి అంటున్నాడు. ఓ 100 ఇల్లు ఎమ్మెల్యే అంటున్నాడు. ఎవరు చేసాడు ఇప్పుడు దాకా? చరిత్రలో ఎవరు చేశాడు అది? ఇప్పుడు దాకా పోను చంద్రబాబు నాయుడు కాదు, చంద్రబాబు నాయుడు మామ ఎన్టీ రామారావు కూడా చేయలేదు పని. ఏం చేశాడు బాబు? వాళ్ళ ఇంటికి వెళ్ళి తెలుసుకోండి, అది చేశారా లేదు కనుక్కోండి అంటున్నాడు. అంతకని చేసాడు ఎవడండి? సో ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు సభల్లోకి వస్తే మాత్రం పేదవాళ్ళని తొక్కేసినావు నువ్వు, రాష్ట్రం మీద వచ్చిన డబ్బు అంతా కూడా. పవన్ కళ్యాణ్ గారు పక్కా ఫ్యాన్. నేను ప్రాణం ఇస్తే కోసిస్తాను ఇప్పుడే. అలాంటి పవన్ కళ్యాణ్ గారి క్యాండిడేట్ అనేవాడు వాళ్ళు లుచ్చా పని కాకుండా మొన్న పలకి వెళ్ళిపోయాడండి. ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళిపోయాడు. మళ్ళీ లుచ్చాగడ మళ్ళీ ఎందుకంటే చంద్రబాబు కావాలకుండా నేను 80 చేసేస్తాను 2 సీట్లు, వాళ్ళు 80 చేసే 2 సీట్లు. ఎందుకు లుచ్చాగడ మాటలు? లుచ్చాగడ లేకపోతే ఇంకా లుచ్చాతంగా కదా ఉన్నాయి కదండి. లుచ్చాతనం అది. ఇప్పుడు ఏం చేశాడు సార్? అడు ఏం చేయగలిగాడు? ఏమన్నాడు? 1 కోటి రూపాయలు ఇస్తాడు అన్నాడు. 1 కోటి రూపాయలు దేనికి ఇస్తున్నాడు? ట్యాక్స్ కట్ట మాట్లాడు గవర్నమెంట్ కాడు. ఆడు గవర్నమెంట్ ట్యాక్స్ కట్ట ఇవ్వాలండి డబ్బులు, అది తప్పలేదు. గవర్నమెంట్ 1 కోటి రూపాయలు 100 కోట్లు వస్తుంది నీకు, 100 కోట్లు 1 కోటి రూపాయలు ట్యాక్స్ కట్టలే, అది కట్టగానే చేస్తున్నాడు పని. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సభలో ఏం మాట అన్నారంటే, జగన్మోహన్ రెడ్డి నువ్వు నా 4వ భార్య. ఒక్క నిమిషం సార్, నేను సిద్ధమని పెట్టుకోనండి జగన్మోహన్ రెడ్డి. నాకు అభిమానం అయితే కాదు. జగన్మోహన్ రెడ్డి సిద్ధ పెట్టుకోను. కేరళలో పెట్టుకుంది, తమిళనాడు పెట్టుకుంది, కర్ణాటక పెట్టుకుంది. నేను పెట్టుకోండి నేను. ఆడు సిద్ధమని ఆడు చెప్పుకోవచ్చు కదా, నేను చెప్పుకోవడానికి ఉంది సార్ దానికి. దాని మరుసటి రోజు ఇది పెట్టుకోండి నేను సిద్ధం అన్నాడు. ఎవడు? ఇదే పవన్ కళ్యాణ్ గారు నేను సిద్ధం అంటున్నాడు. జెండాను పెట్టారు. ఎందుకు అది? సో ఇప్పుడు ఆ సభ వల్ల ఏదో మార్పు వస్తుందంటారు. వస్తే రావచ్చు సార్, దానికి ఇబ్బంది లేదు. కానీ సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి 130 ప్లస్ అయినా అవుతాడు, దానికేం డౌట్ లేదు. అందరికీ తాటి తీస్తాడు, దాంట్లో డౌట్ లేదు. థ్యాంక్ యూ.